ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు పిరికివానికి ఆపదలా అనిపిస్తుంది, అమ్మో కొంటే ఏమవుద్దా అని. ధైర్యవంతుడికి అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ఇది కొంటే మనకు డబ్బులు వస్తాయని. ఆస్తిని కొనేటప్పుడు ధైర్యంగా మీరు ఆస్తిని సమకూర్చుకోండి, అదే మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. ఆస్తి కొనేటప్పుడు అధైర్యపడకండి. జనవరిలో వచ్చిన కస్టమర్స్ 98 మంది కొత్తగా యాడ్ అయ్యారండి. యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళు 31 మంది. నేను బోర్డ్స్ పెడతా ఉంటాను రాజమండ్రిలో, బోర్డు చూసి వచ్చిన వాళ్ళు 67 మంది. ఇల్లు అమ్మి పెట్టమని అడిగిన వాళ్ళు 5. మీడియేటర్స్ 22 మంది యాడ్ అయ్యారండి. ఓవరాల్గా నా దగ్గర ఒక 1300 మంది యూట్యూబ్ గ్రూప్స్ కూడా నేను క్రియేట్ చేసి ఉంచాను. అంటే కొనేసిన వాళ్ళని తీసేయగా మిగిలిన వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు అనమాట అండి. చాలామంది తక్కువ బడ్జెట్లో ఇల్లుంటే చెప్పండి అంటారు, లేదంటే అద్దెలు వచ్చే ప్రాపర్టీస్ తక్కువలో ఉంటే చెప్పండి అని అంటారు. ఇది నామవరం అంటే మారంపూడి దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. డి బ్లాక్ అంటారు, నామవరం డి బ్లాక్. ఇది మనకి సౌత్ ఫేసింగ్ 4 పోర్షన్లు ఇల్లు 35 లక్షలు చెప్తున్నారు. కింద 2 పోర్షన్లు అండి, పైన 2 పోర్షన్లు. 7 సంవత్సరాల పాత ఇల్లు అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వంటగది. ఇది ఎదర ఒక బెడ్రూమ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వంటగది, ఆ వెనకాల బాత్రూమ్, వాష్ ఏరియా ఉంటుంది అనమాట అండి. ఇది చాలా చక్కగా 80 గజాల్లో సింపుల్గా 4 పోర్షన్లు కట్టారు. ఒక్కొక్క పోర్షన్కి 2500 చొప్పున అద్దె వస్తుందండి. 7 సంవత్సరాల పాత ఇల్లు. మీరు చూస్తున్నారు కదా, బాత్రూమ్ డోర్ చూపించాను నేను. ఇక్కడ వాష్ ఏరియా, అంట్లు అయితే తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి. ఇది చాలా తక్కువ రేట్లో మీకు వస్తుందండి. 35 లక్షలు చెప్తున్నారు. రేట్ మాట్లాడొచ్చండి. అక్కడ గజం 12,000 అలా ఉంటుందండి. ఎంక్వైరీ చేయాలండి, అది ఎంక్వైరీ చేసి చూడాలి. 7 సంవత్సరాల పాతిల్లండి. మరి అద్దెలు కావాలి, పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం. లేదండి మాకు తక్కువ రేట్లో ఇల్లు వస్తే మేము కింద 2 పోర్షన్లో ఉన్న పైన అద్దెకిచ్చుకుంటాం అనుకున్న వాళ్ళకి ఒక 5,000 అద్దె వస్తుంది. కింద 2 పోర్షన్లో కూడా రెంట్కి లేకుండా ఉండొచ్చండి. ఏదైనా సరే ఇది చాలా తక్కువలో వచ్చే ఇల్లు, కొత్త ఇల్లు, బాగా పాతది కాదు, 7 ఇయర్స్ ఓల్డ్. కాబట్టి మీకు కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా, మీకు ఇందాక సామాన్లతో ఉన్న పోర్షన్ ఒకటి చూపించాను, సామాన్లు లేకుండా ఆ పోర్షన్ ఇది రెండోదండి. కావాల్సిన వాళ్ళు నాకు స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది చూసారా, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అలాగే నాది 2% కమిషన్ ఉంటుందండి, అమ్మిన వాళ్ళు కొనేవాళ్ళు కూడా. మీరు కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి ఇల్లు చూడొచ్చు. ఇది సౌత్ ఫేసింగ్ అండి, అంటే దక్షిణ ఫేసింగ్, దక్షిణ ముఖద్వారం కలిగినటువంటి ఫేసింగ్. ఇంటి ముందు 20 అడుగుల రోడ్డు ఉంది, రోడ్లు వేస్తున్నారు అక్కడ. ఆ రోడ్లు కనుక కంప్లీట్ అయితే సిమెంట్ రోడ్ కూడా ఇంటి ముందు పడిపోద్దండి. పక్కన ఆ రోడ్డు ఉందండి. మీకు మంచి ఛాన్స్. లో బడ్జెట్లో ఇల్లులు అద్దెకి కావాల్సిన వాళ్ళు కానీ, అంటే అద్దెలు వస్తే మనం తీసుకోవచ్చు, పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి కానీ, కొనుక్కొని ఉందాం అనుకునే వాళ్ళకి కానీ, మెయిన్ రోడ్డు నామవరం దగ్గరండి ఇది. అక్కడ రావి చెట్టు అంటారు, రావి చెట్టుకి దగ్గరగా ఉంటుంది. ఎవరైనా కావాలి అని అనుకుంటే నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చండి. మరి మీకు ఇటువంటి మంచి ప్రాపర్టీ వచ్చినప్పుడు ఒకసారి చూసి అది మనకు మ్యాచ్ అవుద్దా, మనకు పనికొస్తుంది అని అనుకుంటే మనం వెంటనే దాన్ని అడ్వాన్స్ ఇచ్చుకొని కొనుక్కోవచ్చండి. లోన్ కూడా వస్తుంది దీని మీద. చూసారు కదా, చాలా నీట్గా, చాలా కొత్తగా ఉంది. కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. జనవరి 1 నాటికి ఇల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య 1299. ఇందాక చెప్పాను కదా మీకు, మీడియేటర్లు 159 మంది ఉన్నారు, ఇల్లు అమ్మేవాళ్ళు 231 మంది ఉన్నారండి. నా ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తక్కువ రేట్లో ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.